तिकं वन्देऽहं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः हे कृष्णा करुणासिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाञ्चलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राय जगन्नाथाय ते नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्ण माता जी हरे कृष्ण प्रभु। हरे कृष्ణ మాతాజీ సో ఈ హరే కృష్ణ మహామంత్రం మనము హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే అని ఇందులో ఎందుకు ఇది చదువుతామంటే ఫస్ట్ హరే అంటే రాధారాణి కూడా అవుతుంది. హరే అంటే కష్టాలను హరించేటువంటి కృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే మళ్ళీ రిపీట్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకు మళ్ళీ ఒక్కసారి చెప్తే సరిపోదా అంటే సరిపోదు. ఎందుకంటే మనం మన మైండ్కి అలా ట్రైన్ చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. ఇక్కడ రాముడు అంటే బలరాముడు కూడా అవుతాడు, రామచంద్రుడు కూడా వస్తారనమాట. హరే కృష్ణ హరే రామ అనేటువంటిది. మరి కొంత క్వశ్చన్ వస్తుంది, ఫస్ట్ ఎందుకు కృష్ణుని చెప్తున్నారు? మామూలుగా మంత్రం ఏంటి? హరే రామ 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 హరే హరే తర్వాత హరే కృష్ణ అంటే మనము కృష్ణుణ్ణి సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని మనం కన్సిడర్ చేస్తున్నాం. ఎందుకంటే మూల అవతారము శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి నుంచే మహావిష్ణువు, బ్రహ్మ, తర్వాత రుద్రుడు, మిగతా దేవతలు అందరూ కూడా సృష్టించబడ్డారనమాట. సో ఆది పురుషుడు శ్రీకృష్ణుడు. కాబట్టి ఫస్ట్ వీఆర్ టేకింగ్ కృష్ణాస్ నేమ్. సో కర్షయతి ఈజ్ ది కృష్ణ. కృష్ణ అంటే ఎందుకు ఆ పేరు వచ్చిందంటే ఆకర్షిస్తాడనమాట మనల్ని. జస్ట్ లైక్ ఎ మ్యాగ్నెట్. వన్ హూ ఎవర్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎయిదర్ డివోటీస్ ఆఫ్ కృష్ణ ఆర్ కృష్ణ, అది కూడా వాళ్ళు పూర్వజన్మంలో చేసుకున్నటువంటి సుకృతం వల్లనే ఆ మహద్భాగ్యం అనేటువంటిది వాళ్ళకి కలుగుతుందన్నమాట, కృష్ణుణ్ణి సేవించడం. సో ఆ మంత్రము ఇంకొక ఆ మంత్రాన్ని కూడా ఎందుకు ఇప్పుడు అంటే కలియుగంలో ఈ మంత్రాన్ని మహామంత్రము అన్నారు. ఎందుకంటే హరేర్నామ కేవలం కలవు నాస్తైవ గతిరన్యథ అంటున్నారనమాట. కలియుగంలో అంటే ఈ సంకీర్తన యజ్ఞం మనం చేస్తున్నాము. అంటే సంకీర్తనం అంటే భగవంతుని నామాలని ఉచ్చరించడం అన్నమాట. అది సామూహికంగా చేస్తే ఇంకా బలం ఎక్కువ ఉంటుందన్నమాట. వన్ టూ ఈజ్ బెటర్ దాన్ వన్ అని అంటారు కదా. ఎందుకంటే వన్ కంటే టూ బెటర్, టూ కంటే త్రీ బెటర్ అంటారనమాట. అంటే బలము అలాంటి ఆ ఫోకసు, ఆ అటెన్షను, కాన్సన్ట్రేషను, ఒక గ్రూప్లో ఉన్నటువంటి ఆ గ్రూప్ యొక్క డైనమిక్స్, ఆ గ్రూప్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనుషుల మీద చాలా ఉంటుంది. అందుకే మనము డివోటీ అసోసియేషన్ ఎప్పుడు పెట్టుకోవాలి. సో అందుకే ఇది ఈ నామ సంకీర్తనం అనేటువంటిది కలియుగంలో హరేర్నామ కేవలం అని 3 సార్లు అంటున్నారు. ఎందుకయ్యా 3 సార్లు అంటే వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ మైండ్. ఒకసారి చెప్తే మర్చిపోతాము, రెండోసారి చెప్తే కొద్ది గుర్తుండొచ్చు, మూడోసారి చెప్తే తప్పకుండా గుర్తుంటుంది. ఎందుకంటే ఇలా మనం అంటున్నాం కదా, ఓం శాంతి 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 అని మనం 3 సార్లు అంటాం. ఎందుకు? ఆ శాంతి ఒకటి నా గురించి, ఇంకొకటి నా ఎదుటి వాళ్ళ గురించి, మూడవది మొత్తం వసుదైవ కుటుంబకం అందరికీ కూడా అది వర్తించాలి. అందరూ శాంతియుతంగా ఉంటే అందరి జీవితాలు బాగుంటాయి. అలాగే ఇక్కడ కూడా 3 సార్లు మనం రిపీట్ చేస్తే మైండ్ని ట్రైన్ చేస్తున్నాం అన్నమాట. హరేర్నామ కేవలం అంటే ఓన్లీ హరినామమే. దేనికయ్యా? కలౌ నాస్తైవ మళ్ళీ 3 సార్లు అంటున్నాడు. కలియుగంలో, కలౌ అంటే కలియుగం, కలి అంటే పోట్లాట, ఫైటింగ్. కలియుగంలో
నాస్తైవ నాస్తైవ నాస్తి నాస్తి ఏవ అంటే దెర్ ఇస్ నో అదర్ వే. నాస్తి ఏవ, దెర్ ఇస్ నో అదర్ వే, దెర్ ఇస్ నో అదర్ వే, దెర్ ఇస్ నో అదర్ వే. ఫర్ వాట్? కలౌ నాస్తైవ 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 గతిర్ అన్యథ. గతి అంటే డైరెక్షన్, గతి అంటే గోల్, గతి అంటే స్పీడ్, అలాగా ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్క పదానికి ఎన్నో మీనింగ్స్ ఉన్నాయి. సో గతి మన డైరెక్షన్ ఏమిటి? మన డైరెక్షన్ అంటే వీ షుడ్ రీచ్ గోలోకధామ్. ఎందుకయ్యా అంటే ఈ జనన మరణ జరా వ్యాధి అనేటువంటి చక్రం నుంచి బయటపడడానికి ఇదొక్కటే మార్గము. హరేర్నామ హరేర్నామ హరి అంటే ఏమిటి? బాధలని హరించేటువంటి వాడు హరి. హరి అనేటువంటి హరి అనేటువంటి ఇంకోటి ఏమిటి? ఓ యోగక్షేమం వహామ్యం అంటున్నాడు. హరి అంటే ఈ విల్ సృష్టి స్థితి లయ. సృష్టి బ్రహ్మదేవుడు. హరి ఏమిటి? శ్రీహరి మనల్ని రక్షిస్తున్నాడు. లయ అంటే ఈశ్వరుడు ప్రపంచాన్ని ప్రళయాన్ని నుంచి బాధల నుంచి కూడా మనల్ని విముక్తి కలిగించేటువంటి వాళ్ళు. బ్రహ్మ రుద్ర విష్ణువులో వేరే వేరే రూపాల్లో ఉన్నా కూడా మొత్తం అంతా అన్నిట్లో కూడా భగవంతుడే శ్రీకృష్ణుడే ఉన్నాడు. మనలో ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు, అన్ని జీవుల్లోనూ ఉన్నాడు, అన్ని కణాల్లోనూ ఉన్నాడు. అనోరణీయం మహితో మహితాం అన్నారు. కాబట్టి ఈ కలియుగంలో కేవలం సంకీర్తనం ఒక్కటే పాసిబిలిటీ టు రిలీవ్ అస్ ఫ్రమ్ ద పెయిన్స్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అండ్ జరా వ్యాధి, ఓల్డ్ ఏజ్ అండ్ ఇల్నెస్. అందుకనే ఈ శ్లోకాన్ని మనము పఠిస్తామన్నమాట. హరే కృష్ణ అని. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 16 వర్డ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోకము. దీన్నే మహామంత్రము అని కూడా అన్నారనమాట. కలియుగానికి దీన్ని మహామంత్రము, గాయత్రి మంత్రంతో సమానమైనది, అందరూ ఉచ్చరించవచ్చు. గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించాలంటే కొన్ని ద్విజులకే సాధ్యము, అంటే బ్రాహ్మణ వైశ్య క్షత్రియులకి. అది ఎందుకంటే వేదాలలో చెప్పింది. మనము మీరు డిస్కషన్ గురించి కాదు. వేదాలు ఎవరు చెప్పారు? అపౌరుషేయం అంటే భగవంతుడు చెప్పాడు. ఎందుకు అంటే ఈ 4 వర్ణాలని నేనే సృష్టించాను. ఎలాగంటే గుణకర్మ విభాగశ చతుర్వర్ణం మయా సృష్టం. గుణకర్మ విభాష. గుణ అంటే క్వాలిటీస్, గుణాలు. కర్మ అంటే చేసేటువంటి పనులను బట్టి మనం చూస్తాం. ఇప్పుడు బ్రాహ్మణ జన్మలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాడు, అతను ఆచరించేటువంటి కర్మలు. అదే శూద్రుడు కూడా శూద్ర కులంలో జన్మించిన బ్రాహ్మణునిలాగా కర్మలు ఆచరిస్తే అతను కూడా బ్రాహ్మణుడే అని మనం అనవచ్చు అనేటువంటిది మనకి ప్రభుపాదుల వారు కూడా ఎన్నో చోట్ల చెప్పారనమాట. అందుకే ఈ ఇస్కాన్ అనేటువంటిది ఎవరికి? ప్రతి ఒక్కరికి దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. భగవంతునికి అన్ని జీవులు ఒక్కటే. ఎందుకంటే అన్ని జీవులు భగవంతుని సంతానం. సో భగవంతుని ఇచ్ఛ ఏమిటి అంటే మనము మళ్ళీ తిరిగి మన నివాసం ఎక్కడ? గోలోకధామానికి చేరుకోవడం. కాబట్టి దట్ ఈస్ ద ఓన్లీ వన్ వే, దట్ ఈస్ టు ప్రే కృష్ణ. ప్రే కృష్ణ ఇన్ సింపుల్ టర్మ్స్. ఎవ్రీబడీ కెన్ ప్రే. ఈ మంత్రానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. ఎప్పుడు పడితే అప్పుడు మనము చెప్పవచ్చు. ఈవెన్ ఈ మంత్రాన్ని ఏమంటారంటే మనం బాత్రూంలో వెళ్ళినప్పుడు కూడా, ఈవెన్ టాయిలెట్లో సీట్ మీద కూర్చున్నప్పుడు కూడా చెప్తారనేటువంటి కరుణతో చెప్తున్నా. అంటే భగవంతుడు ఎక్కడైనా ఎప్పుడైనా తలుచుకోవచ్చు. దీనికి శుచి శుభ్రత అనేటువంటిది భగవంతునికి అవన్నీ ఎలాగైతే సూర్యునికి, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యదేవునికి మనుషుల మీద కాంతి పడుతుంది, పశువుల మీద, చెట్ల మీద, కొండల మీద, పుట్టల మీద పడుతుంది. అలాగే మురికి కాలువల మీద కూడా సూర్యకాంతి పడుతుంది. కానీ అది భగవంతునికి తట్టదు. అంటే హీ విల్ డ్రై ఎవ్రీథింగ్. పాపాన్ని భస్మం చేసేస్తాడనమాట. ఆ నామములో అంతటి మహిమ ఉన్నది. ఎలాగా అంటే ఒక పెట్రోల్ ట్యాంక్ ఉన్నది. ఆ పెట్రోల్ ట్యాంకులో ఉన్నన్ని పాపాలు మనం చేసినప్పటికీ ఆ భగవంతుని నామం అనేటువంటి ఒక్క మ్యాచ్ స్టిక్ చాలు దాన్ని భస్మీపటలం చేయడానికి. అలాగే మన పాపాలన్నీ కూడా మన నాలుక మీద గోవింద నామము, కృష్ణ నామము రావడం అంటే చాలా చాలా జన్మల పుణ్యం చేసుకుని ఉంటాము. అప్పుడే మనకి ఆ నామాన్ని ఉచ్చరిస్తాము. మనం చూస్తున్నాం ఎంతోమంది హరి కృష్ణ అని అనండి, రామ అని అనండి, విష్ణు అనండి, బ్రహ్మ అనండి, శివుడు అనండి, ఏదైనా కూడా భగవంతుని నామాలని మనం ఉచ్చరిస్తే చాలామందికి అది ఒక విధమైనటువంటి ఏ ఏమనుకుంటారో ఈ సొసైటీలో అనేటువంటి ఒక ఫీలింగ్ ఉన్నది. నాలుక ఇచ్చిందే భగవంతుడు, మన స్వామి. హీ ఈజ్ అవర్ మాస్టర్, వీఆర్ ఆల్ హిస్ సర్వెంట్స్. మరి మాస్టర్ని మనం తలుచుకుని మాస్టర్ని మనము గ్రీట్ చేసినప్పుడు, ఎందుకు వీఆర్ గ్రేట్ఫుల్ టు మాస్టర్ ఫర్ హ్యావింగ్ గివెన్ దిస్ బర్త్, గ్రేట్ బర్త్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
ఎందుకని విచక్షణ జ్ఞానం అన్నది ఒకే ఒక్క జంతువు, అదే మానవ జంతువు. వీఆర్ ఆల్ కాల్డ్ సోషల్ అనిమల్స్ అంటున్నారు. కానీ మనము అనిమల్స్ కంటే బెటర్గా పర్ఫామ్ చేయాలి. ఏమిటి? వీ షుడ్ నాట్ డూ జస్ట్ ద 4 థింగ్స్: ఈటింగ్, మేటింగ్ అండ్ ప్రొటెక్టింగ్, రీప్రొడ్యూసింగ్ అండ్ డిఫెండింగ్ అనమాట, స్లీపింగ్. ఈ 4 చర్యలు కాకుండా వీ షుడ్ డూ సంథింగ్ డిఫరెంట్, దట్ ఈస్ టు ప్రైజ్ కృష్ణ హూ హాస్ గివెన్ దిస్ బర్త్. సో దిస్ ఈస్ జస్ట్ అన్ ఇంట్రడక్షన్ మాతాజీ. మీరు జస్ట్ ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి ఈ ఇస్కాన్లో వై వీఆర్, ఇస్కాన్ ఎందుకు ఇంత మనకి ఇంత క్లియర్గా, ఇంత డైరెక్ట్గా, ఇంత సులభంగా మనకి చెప్తున్నది అంటే, వేరే ఏ మతాల్లో వెళ్ళినా ఆ రూల్ ఉంది, ఈ రెగ్యులేషన్ ఉంది, అది పాటించండి, ఇది పాటించండి. దర్ ఆర్ సో మెనీ కండిషన్స్ విచ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ దిస్ ఏజ్ కెనాట్ డూ. అందుకే దేశ కాల పరిస్థితి అన్నాడు భగవంతుడు. దేశం, ఏ దేశంలో ఉన్నావు, ఏ కాలంలో ఉన్నావు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావు అనేటువంటిది చూసుకుని మనము నడవాలి. కాబట్టి ఈ దేశము, ఈ కాలము, ఈ పరిస్థితి ఎలా ఉంది? కలియుగం అన్నమాట. కలియుగంలో అసలు భగవంతుని నామాలు తలుచుకోవడమే పెద్ద ప్రయత్నం మీదనే సంభవిస్తుందన్నమాట. అలాంటప్పుడు మనము ఎంతో ఫార్చునేట్ టు బీ అసోసియేటెడ్ విత్ దిస్ గ్రేట్ ఇన్స్టిట్యూషన్. అండ్ అవర్ గురువు గారు ప్రభుపాదుల వారు, జయపతాక్ మహారాజ్ ప్రభువుల వారు, చాలామంది గురువులు కూడా అదేంటి గురు పరంపర ద్వారా ఈ జ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు అనేటువంటి జస్ట్ ఉపోద్ఘాతము. నిన్న వీ కుడ్ నాట్ టాక్ బికాస్ మీకు లింక్ దొరకలేదు, కొద్దిగా లేట్ జాయిన్ అయ్యారు. సో దిస్ ఈజ్ జస్ట్ అన్ ఇంట్రడక్షన్ మాతాజీ. సో నౌ వీ విల్ గో టు అవర్ శ్లోక నంబర్ 4.6. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా నిర్భయంగా, నిరభ్యంతరంగా అడగండి. స్టాప్ అండ్ లెట్ us డిస్కస్. ఓకే మాతాజీ? Okay, ఓకే, నైస్ మాతాజీ. ఓకే, సో లెట్ us గో టు నౌ. భగవద్గీత అందరి దగ్గర ఉందనుకుంటున్నాను బుక్స్. భగవద్గీత ఎవరి దగ్గరైనా లేదా మాతాజీ మీలో? నా దగ్గర లేదు సార్, లేదు ప్రభుజీ. మీ దగ్గర లేదా? యశోద. వీలైతే ఒకటి తీసుకోండి మాతాజీ. సో టిల్ దట్ టైమ్ లెట్ Okay, మీ ప్రభుజీ. షేర్ దిస్ టెక్స్ట్. ఒక్క నిమిషము. Okay, ఇప్పుడు షేర్ చేస్తున్నాను మాతాజీ. కనిపిస్తుందా చూడండి ఒకసారి. కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే, నైస్. సో 4th శ్లోకంలో మనం ఉన్నాము. అజోపి సన్యవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. అంటే భగవంతుడు అర్జునుని క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాడు అనమాట, సమాధానం ఇస్తున్నాడు భగవంతుడు. ఆ అర్జునుడికి క్లియర్గా తెలియజెప్తున్నాడు అనమాట. ఏమిటి? అర్జునుడు 4.4లో ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమిటయ్యా క్వశ్చన్ అంటే, అయ్యా నువ్వు చెప్పావు, సూర్యునికి ఫస్ట్ ఉపదేశించావు భగవద్గీత. ఏమని? అర్జునోవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమేతద్ విజానీయం త్వమాదో ప్రోక్తవానితి. సూర్యదేవుడైన వివస్వానుడని జన్మంచే నీకంటేను పూర్వుడు అయినచో ఆదిలో నీవు ఈ శాస్త్రమును అతనికి ఉపదేశించితివి అనే విషయమును నేను ఎట్లు తెలుసుకోగలను అనేటువంటి క్వశ్చన్ అడిగాడు. అంటే నువ్వు నాకు సమకాలీనుడవే కదా, ఇప్పుడు నాతో పాటే ఉన్నావు కదా, నేను ఎలాగా అర్థం చేసుకోవాలి? నువ్వు 20 లక్షల సంవత్సరాల క్రితము సూర్యదేవునికి ఇది ఉపదేశించావు. సూర్యుడు మనువుకి, మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునికి, ఇక్ష్వాకు తన కుమారులు, నువ్వు 100 మంది కుమారులకి, అలాగా గురు పరంపర ద్వారా ఈ భగవద్గీత వ్యాప్తి చెందింది అనేటువంటి విషయాన్ని ఎలా తెలుసుకోమంటావు కృష్ణ అని అడిగిన క్వశ్చన్కి కృష్ణుడు 4.5లో రిప్లై ఇచ్చాడు. ఏమిటి? బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. నాకు ఎన్నో అవతారాలు నేను తీసుకున్నాను, నువ్వు కూడా ఎన్నో జన్మలు ఎత్తావు. భగవంతుడు జన్మ తీసుకోవడం అనేటి ఉంటాడు, ఎందుకంటే అతనికి పుట్టుకే లేదు. పుట్టుక లేనివాడు గిట్టడు. కాబట్టి అతను హీ విల్ అపియర్ అండ్ డిసపియర్. అంటే
ఆ, కనిపిస్తాడు, ప్రకటమవుతాడు, అదృశ్యమవుతాడు అనమాట. అంటే ఈ చర్మ చక్షువులకి కనిపించడు. దివ్య చక్షువులు భగవంతుడు ఇచ్చినప్పుడే మనకి భగవంతుని చూడగలం అనమాట. సో అది చెప్తున్నాడు, బహునీమే వ్యతీతాని, చాలా జన్మలు గడిచిపోయాయా నీకు, ఆ, తవ జన్మాని తవ చార్జున, తాన్యహం వేద సర్వాణి, తాన్ యహం, అవన్నీ కూడా నాకు తెలుసు. నీ జన్మలన్నీ కూడా నాకు తెలుసు, నీ కర్మలన్నీ కూడా నాకు తెలుసు, ఏ ఏ జన్మల్లో నువ్వేమేం కర్మలు చేశావనేటువంటిది నాకు తెలుసు. నత్వం వేత్త పరంతప, కానీ నీకు అది తెలియదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఈ మాయాదేవి అనేటువంటి ఈ భూమిని స్పర్శించావో, పుట్టావో, అప్పుడు నీకు ఆ స్మృతి అంతా కూడా నశించిపోయింది, నీకు తెలియదు అంటున్నాడు. తర్వాత కంటిన్యూ చేస్తున్నాడు భగవంతుడు, ఏమిటి, నేను పుట్టుక లేని వాడనైనను, నా దివ్య దేహము ఎన్నడును నశింపనిదైనను, సకల జీవులకు ఈశ్వరుడనైనను, నా ఆది దివ్య స్వరూపముతో నేను ప్రతియుగములో అవతరిస్తుంటాను. అంటే నా దేహం ఎటువంటిది, నా ఆత్మ, నా దేహము అంతా కూడా దివ్యమైనది. ఎందుకంటే అది మాయతో సంబంధం లేదు. భగవంతుడు హీ విల్ జస్ట్ అపియర్, మాయాదేవిని కూడా తను కంట్రోల్ చేస్తున్నాడు. కాబట్టి అతను ఏమంటున్నాడు, సకల జీవులకు ఈశ్వరుడును. ఈశ్వరుడు అంటే కంట్రోలర్. అతను ఎవరు, ఈజ్ కంట్రోలర్ ఆఫ్ కంట్రోలర్స్, అంటే పరమేశ్వరుడు భగవంతుడు. సకల జీవులకు, ఆల్ లివింగ్ ఎంటిటీస్ హీ విల్ కంట్రోల్. ఎలాగా అంటే మన హృదయంలోనే ఉంటాడు. హృదయేశ అర్జున, హృదయేశ అర్జున తిష్టతి, సర్వభూతానాం హృదయేశ అర్జున తిష్టతి అని భగవంతుడు అంటున్నాడు. కాబట్టి మన హృదయంలో భగవంతుడు ఉంటాడు. భగవంతుడు మన విషయాలన్నీ కూడా తెలుసు. కాబట్టి మనం భగవంతుడు ఏమంటున్నాడంటే, నాకు పుట్టుక అనేటువంటిది లేదు కాబట్టి నాకు భూమితో సంబంధం లేదు, ఈ భౌతిక ప్రపంచంతో నాకు సంబంధం లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఆ భౌతిక ప్రపంచము మాయాదేవి నన్ను ఏమీ చేయలేదు. ఎందుకంటే మాయాదేవి నా సర్వెంట్, షీ ఈజ్ ద సర్వెంట్. ఏమిటి మనం ఒక శ్లోకం కూడా మనం అనుకుంటుంటాం కదా ఎప్పుడు, ఏమి, దేవి ఏషా గుణమయి మమ మాయా దురత్యయ, మామేవ ప్రపద్యంతే మాయాతీతం తరంతితే. ఎవరైతే నన్నే తలుస్తారో, దేవి ఏషా గుణమయి, మూడు గుణాలు ఉన్నాయి దేవి, దేవి ఏషా గుణమయి అంటే ప్రకృతి. ఈ మాయాదేవికి ఏమిటి, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. దేవి ఏషా గుణమయి మమ మాయా దురత్యయ, ఆ మాయని దాటడం ఎవరి చేత కాదు. మామేవ ప్రపద్యంతే మాయాతీతం తరంతితే, నన్ను ఎవరైతే శరణు పొందుతారో వాళ్ళకి మాయాదేవి నుంచి ముక్తి కలిగిస్తాను, వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉండదు. ఎలాగైతే మనము భగవంతుని పాదాలను పట్టుకున్నప్పుడు, సో వీ గెట్ ద సేమ్ ఎఫెక్ట్, ఇంపాక్ట్, భగవంతుని పవర్ మనలోకి వచ్చేస్తుందన్నమాట. పవర్ ఎప్పుడైతే మనలోకి వచ్చినప్పుడు మాయాదేవి కూడా అక్కడికి రావడానికి వెనుకాడుతుంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ మనకి అజామిలుడు అనేటువంటి వాడు ఉన్నాడు అనమాట, ఒక బ్రాహ్మణుడు. అది భాగవతంలో, శ్రీమద్ భాగవతంలో వస్తుంది. బికాస్ భాగవతం అండ్ భగవద్గీత వెరీ క్లోజ్లీ రిలేటెడ్. భగవంతుని లీలల గురించి చెప్పినప్పుడు వీ షుడ్ రిమెంబర్ దట్. సో అజామిలుడు అనేటువంటి అతను బ్రాహ్మణ జన్మలో, బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి అతను మంచి భార్య, పిల్లలు, తల్లిదండ్రుల సేవ చేసుకుంటూ ఉంటాడు. ఒకసారి అడవికి వెళ్ళినప్పుడు ఒక వేశ్య స్త్రీ ఒక పురుషునితో సంబంధము పెంచుకోవడం చూసి అతను మతి చలించిపోతుందన్నమాట. అప్పుడు తను ఆ స్త్రీని కోరుకుని అడుగుతాడనమాట. ఆవిడ అంటుంది, నువ్వు బ్రాహ్మణ జన్మలో పుట్టావు, నా సాంగత్యం కోరకు, నీకు ఇది మంచిది కాదు, అంటే ఏమైనా కానీ నువ్వు నాకు కావాలి అంటే, అప్పుడు వెంటనే ఆవిడ అంటుంది, నువ్వు ఈ బ్రాహ్మణత్వాన్ని, ఈ జంధ్యాన్ని త్యజించాలి, నీ శిఖని తొలగించాలి, నేను తినే అన్నాన్ని, నేను తినే ఆ ఆహారాన్ని నువ్వు స్వీకరించాలి, అలా అయితేనే నేను ఒప్పుకుంటానంటే అన్నిటికీ రెడీ అయిపోయి తనతో పాటు వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి ఇంకా తనతో పాటు 10 మంది సంతానాన్ని కూడా కలుగుతాడు. సో చివరి కొడుకు అయినటువంటి వానికి నారాయణుడు అని, నారాయణ అనేటువంటి పేరు పెట్టుకుంటాడు. అది కూడా భగవత్ సంకల్పమే. లేకపోతే అటువంటి అతనికి ఆ సమయంలో గుర్తు రావడం అనేటువంటిది కష్టం. చివరి దశలో అతనికి ఏమవుతుందంటే ఒకసారి కల కంటాడు. ఆ కలలో యమభటులు కనిపిస్తారు అతనికి. యమభటులు క్రూరంగా అతనికి కలలో కనిపించి అతని శరీరంలో నుంచి
ఆత్మని లాగుతుంటారనమాట. ఆ దృశ్యానికి భయపడిపోయి అతను ఏం చేస్తాడు, నారాయణ అని అరుస్తాడనమాట. నారాయణ అంటే తన చిన్న కొడుకు గుర్తొస్తాడనమాట. సో నారాయణ అని అరిచేటప్పటికి విష్ణు దూతలు వస్తారు, ప్రత్యక్షమై యమభటులని చెప్తారు, మీరు ఇతన్ని తీసుకువెళ్ళడానికి వీల్లేదు, ఇతను విష్ణు భక్తుడు. అంటే యమభటులు అడుగుతారు, అసలు ఇతను జీవితమంతా ఇన్ని పాపాలు చేశాడు, మరి ఇతన్ని ఎలాగా మీరు తీసుకెళ్తానంటున్నారంటే, మీరు వెళ్ళి మీ స్వామిని అడగండి, మేము చెప్పింది కరెక్టా కాదా అంటే వాళ్ళు వెళ్తారనమాట. నరకానికి వెళ్ళి యమదేవుణ్ణి అడుగుతారు, ఏమయ్యా ఇలాగ అంటున్నారు రాజా, నీకంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇద్దరు వచ్చారు విష్ణుదూతులు, వాళ్ళు 4 భుజాలు కలిగి ఉన్నారు అంటే వెంటనే మీరు వాళ్ళకి క్షమాపణ అడగాల్సిందే అంటే, మేమే మిమ్మల్నే అందరికంటే గొప్పవాళ్ళు అనుకున్నాము, మీకంటే గొప్పవాళ్ళు ఉన్నారు అంటే, నేను ఐఎమ్ ది సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్ ఆఫ్ ది లార్డ్. సో విష్ణు భక్తులు ఎవరైనా ఉన్నా మీరు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఎవరైతే నారాయణ, విష్ణు, విష్ణు, శ్రీహరి అనేటువంటి నామాలని ఒక్కసారైనా జీవితంలో నాలుక మీద గనక పలికితే వాళ్ళకి నరక దృశ్యము, నరక అనేటువంటిది ఉండదు. కాబట్టి మీరు వాళ్ళని వదిలివేయండి. ఎవరి ఇంట్లో నారాయణ శబ్దం మెదులుతూ ఉంటుందో, ఎవరైతే ఊర్ధ్వపుండ్రాన్ని ధరిస్తారో, ఊర్ధ్వపుండ్రం అనేటువంటిది గదతో సమానం అన్నమాట. సో అది దర్శించిన మాత్రాన యమభటులు వాళ్ళ ఇంటికి, వాళ్ళ జోలికి రారు. కాబట్టి వాళ్ళు స్వర్గలోకానికే వెళతారు. ఇంకా మంచి సాధన చేస్తే ఇంకా పై లోకాలకు వెళతారు, వదిలివేయండి అంటాడు. మరి ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకున్నామంటే, ఇక్కడ ఒక్కసారి భగవంతుని నామాన్ని తలిచిన మాత్రాన మనకి విష్ణుదూతలు అతన్ని తీసుకెళ్ళడానికి వచ్చారంటే, ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా ఆ పాపము భస్మీపటలం అయిపోతుంది ఎప్పుడు మనం నారాయణ శబ్దాన్ని, కృష్ణ శబ్దాన్ని నాలుక మీద ఉచ్చరించినప్పుడు. సో అందుకే ఇది అంటున్నాడు, నేను పుట్టుక లేని వాడనైనను, నా దివ్యదేహము ఎన్నడూ నశింపనిదైనను, సకల జీవులకు ఈశ్వరుడినన్నాను, నా దివ్య స్వరూపంతో నేను ప్రతి యుగంలో అవతరిస్తుంటాను అంటాడనమాట భగవంతుడు. ఎందుకు అవతరిస్తాడంటే, ధర్మాన్ని కాపాడడానికి, అధర్మాన్ని నశింపచేయడానికి భగవంతుడు పుడుతున్నాడు అనేటువంటిది నిన్న మనము డిస్కస్ చేస్తున్నాము. అలాగే భగవంతునికి పుట్టుక లేదు అంటే, ఎందుకు పుట్టుక లేదంటే, అతనే ఆత్మయోని స్వయం జాతః, అతను భగవంతుడు తనంతట తానే సృష్టించుకున్నాడు అనమాట. కాబట్టి అతనికి ఎప్పుడు సృష్టించుకున్నాడు అనేటువంటిది తెలీదు. అనాదిర్ ఆదిర్ గోవింద, ఈశ్వరో పరమో కృష్ణ సచ్చిదానంద విగ్రహ, అనాదిర్ ఆదిర్ గోవింద, సర్వకారణ కారణం, అన్ని కారణాలకి అతనే కారణుడు. ఈశ్వరుడు అయినటువంటి శ్రీకృష్ణుడు పరమేశ్వరుడు, ఈశ్వరో పరమో కృష్ణ సచ్చిదానంద విగ్రహ, సత్ చిత్ ఆనందమైనటువంటి విగ్రహం, దేహం అనమాట. సత్ అంటే ఎటర్నల్, అతనికి హీ విల్ బి దేర్ ఆల్వేస్. చిత్ అంటే హీఈస్ కాన్షియస్ ఆఫ్ ఎవ్రీథింగ్, అది మనకి ఇక్కడ తెలుసుకోవాలి. కాన్షియస్ అంటే హీఈస్ అవేర్. అవేర్, ఏమి తెలుసు భగవంతునికి అంటే, అతనికి తెలియనిది అంటూ ఏమీ లేదు. సో హీ నోస్ ఎవ్రీథింగ్. ఆనంద స్వరూపుడు భగవంతుడు, అందుకే మనం చూస్తుంటాం కదా, అతని పానుపు ఏమిటి, ఆదిశేషుడు. ఆదిశేషుడు అంటే 1000 పడగలతో, కోరలతో విషాన్ని కక్కుతుంటేటువంటి ఆదిశేషుణ్ణి పడగ చేసుకున్నాడు భగవంతుడు. అంటే హీ కెన్ కంట్రోల్ ఎనీథింగ్. ఆదిశేషుడు అతనికి హంసతూలికలాగా తల్పం అయిపోయాడు. సో భగవంతుని అంత పవరు, పొటెన్సీ ఉన్నది కాబట్టి హీ ఈజ్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. తర్వాత నిన్న మనం ఏం తెలుసుకున్నామంటే, మనకి కొన్ని గంటల క్రితం మనం ఏం చేసామనేటువంటిది గుర్తుండదు. కాబట్టి భగవంతునికి ఎన్నో గంటలు కాదు, ఎన్నో జన్మల్లో మనం చేసినటువంటిది గుర్తుంటుంది. ఎందుకంటే హీ డజంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మాయాదేవి. మనము మాయాదేవి ఒడిలో ఉన్నాము. ఎప్పుడైతే భూమిని స్పర్శిస్తామో మనము, బిడ్డ ఎప్పుడైతే తల్లి గర్భంలోంచి భూమి మీద అడుగు పెడుతుందో, అప్పుడే అన్నీ కూడా మరిచిపోతుందన్నమాట. ఎవ్రీథింగ్ దే విల్ ఫర్గెట్. సో భగవంతుని శరీరం ఎటువంటిది, దివ్యమైనటువంటి శరీరము. ఆత్మ ఎటువంటిది, దివ్యమైనటువంటి ఆత్మ. సో ఇవన్నీ కూడా మనము నిన్న డిస్కస్ చేస్తున్నాము. సో ఇక్కడ భగవంతునికి మనకు మామూలుగా ఏమిటి, కొంతమంది భగవంతుని గురించి మనం ఎదురుగానే తిరిగినప్పటికీ, ద్వాపర యుగంలో భగవంతుడు 2 చేతులు వేణువుతో దర్శనమిచ్చాడు అందరికీ. అవతారం, మూల అవతారం అన్నమాట అది. అందుకే చెప్తున్నాడు భగవంతుడు, నేను ప్రతి యుగములో అవతరిస్తుంటాను. ఇలాగ ఇప్పుడు మనకి ఏమి యుగం ఉన్నది, కలియుగం ఉన్నది. చతుర్యుగాలు ఉన్నాయి. కృతయుగము ఆర్ దాన్ని ఏమంటారు, సత్యయుగం అంటారు ఫస్ట్. నెక్స్ట్ ద్వాపర యుగము. నెక్స్ట్ యాక్చువల్గా ద్వాపర యుగం కానీ త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగము, ద్వాపర యుగం తర్వాత కలియుగము.
అంటే ఈ ఒక చతుర్యుగంలో 4 యుగాలు, అది ఒక 1000 అలాంటి సర్కిల్స్ అవుతాయన్నమాట. 1000 చతుర్యుగాలు అయినప్పుడు 28th చతుర్యుగంలో 28th టైం, ఎవ్రీ టైం 28th టైంలో శ్రీకృష్ణుడు భూమి మీద జన్మాన్ని అంటే అవతారాన్ని తీసుకుంటాడనమాట. సో వీఆర్ వెరీ వెరీ క్లోజ్ టు కృష్ణ. జస్ట్ 5000 ఇయర్స్ బ్యాక్ హీ అపియర్డ్ ఆన్ అవర్ ప్లానెట్. భూమి మీద తన దివ్యమైనటువంటి స్పర్శ కాలుని పెట్టాడు భగవంతుడు. కాబట్టి అయినా మూర్ఖులు ఏమంటారు, ద్వాపర యుగంలో, ద్వాపరం అంటే సెకండ్, ద్వాపర. కానీ ఈ 28th యుగంలో ఏమవుతుందంటే అది ఫస్ట్ త్రేతాయుగం వస్తుంది, తర్వాత ద్వాపర యుగం వస్తుంది అనమాట. సో ఎందుకంటే టు బ్లెస్ ఆల్ ఆఫ్ అస్, కృష్ణ ఈజ్ సో క్లోజ్ టు అస్ ఇన్ అవర్ కలియుగం అనమాట, జస్ట్ 5000 ఇయర్స్ బ్యాక్. ఓకే, దాని గురించి మనం అంతకుముందే డిస్కస్ చేశాము. సో వీ విల్ నాట్ డిస్కస్ దట్ నౌ. సో ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నామంటే, కృష్ణుడు ఎదురుగానే ఉన్నప్పటికీ దుర్యోధనాదులు, కౌరవులు అందరూ కూడా అతన్ని భగవంతుడని గుర్తించలేదు. కాకపోగా అతన్ని అవమానించి రాజసూయ, అదేంటి, రాయబారంలో అతన్ని బంధింపదలిచాడు దుర్యోధనుడు. కానీ అతనికి ఆ సాధ్యం అవ్వలేదు, అసాధ్యమైంది. ఎందుకు? భగవంతుని ఎవరూ బంధించలేరు. ఎవరు బంధించగలరు? ఓన్లీ ప్రేమతో, భక్తితో మట్టుకు. ఎలాగైతే యశోదమయ్య అతన్ని భక్తితో, అంటే ఆ దామోదర లీల మనం జరుపుకున్నాం కదా పోయిన లాస్ట్ మంత్, అక్కడ తను భక్తితో భగవంతుని కట్టి పడవేసింది. భక్తి పారవశ్యంతో భగవంతుడు సరే అమ్మా అని ఆ యశోదామయ్యకి హీ విల్ అలౌ హర్ టు టై హిమ్సెల్ఫ్. ఓన్లీ భక్తులకే భగవంతుడు కట్టుబడతాడు. ఎలాగంటే అహం భక్త పరాధీన అంటాడు భగవంతుడు. అది మనం అంబరీషుని ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాము. సో అది మళ్ళీ ఒకసారి టైం వచ్చినప్పుడు అది వీ విల్ డిస్కస్ అబౌట్ దట్. సో అంబరీష చక్రవర్తిని అనుగ్రహించాడు భగవంతుడు. దుర్వాసుడు అతన్ని, అంబరీషుని శపించదలిసి అప్పుడు ఆ సుదర్శన చక్రము దుర్వాసుని వెంబడించి చివరికి మళ్ళీ అన్ని లోకాలు తిరిగి వచ్చినప్పటికీ కూడా విష్ణువు దగ్గరికి వస్తే అతను అంటాడు అహం భక్త పరాధీన, అంటే అంబరీషుణ్ణే నువ్వు శరణు వేడు, అంబరీషుణ్ణి కోరుకో, అతను ఓన్లీ నిన్ను ఈ కష్టాల నుంచి బయటపడవేయగలడు అంటాడు. సో ఎవరైతే భక్తులు ఉంటారో ఆ భక్తులకి భగవంతుడు కట్టుబడిపోతాడు. ఎందుకంటే ప్రేమతో, ఓన్లీ బికాస్ ఆఫ్ లవ్. భక్తి అంటే ఏమి? డివోషనల్ సర్వీస్, లవ్ అండ్ సర్వీస్ టువర్డ్స్ కృష్ణ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. అదే సరెండర్ అంటారన్నమాట, సర్వస్య శరణాగతి. సో అది చాలా తక్కువ మంది గ్రహించారు. భగవంతుడే ఎలాగా కుంతీదేవి, షీ న్యూ దట్ హీ ఆల్దో అతను ఎవరు మెయిన్ అల్లుడు అయినప్పటికీ కుంతీదేవికి తెలుసు, అర్జునుడుకు తెలుసు, భీమసేన దేవునికి తెలుసు. సో వీళ్ళందరికీ అలాగే ఉత్తరాదేవి కూడా పాహి బాహి మహాయోగినని పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎప్పుడైతే అశ్వత్థామ ఆ బాణాన్ని, ఏమిటి, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి పాండవ వంశాన్ని నిర్వంశం చేస్తానన్నప్పుడు ఇంకెవ్వరూ నాకు రక్షించే వాళ్ళు లేరయ్యా కృష్ణ, నువ్వే రక్షించాలని పరిగెత్తుకుంటూ వస్తుంది. సో భగవంతుని ఎరిగిన వాళ్ళు చాలా తక్కువ. అంటే ఆ అదృష్టము, ఆ భాగ్యము భగవంతుడు కొంతమందికే ఇస్తాడనమాట, అందరికీ ఇవ్వడు. కౌరవ సైన్యంలో ఉన్నప్పటికీ భీష్మదేవునికి అనుగ్రహించాడు భగవంతుడు. తన దివ్య స్వరూపాన్ని భీష్మదేవునికి తెలుసు కృష్ణుడు భగవంతుడు అని చెప్పేసి. సో అలాగా అది కూడా నిన్న మనము డిస్కషన్ చేశాము. తర్వాత శ్రీకృష్ణుని శరీరం ఎటువంటిది అంటే దివ్యమైనటువంటి శరీరము. ఎప్పటికీ కూడా అతను యువకుడిలాగా 20-25 ఇయర్స్ యువకుడిలాగానే ఉంటాడు. ఎందుకంటే అతనికి బాల్యం ఉన్నది, యవ్వనం ఉన్నది, అంతే, అక్కడికి స్టాప్ అయిపోయిందనమాట గ్రోత్ అనేటువంటిది. ఆల్దో హీ లివ్డ్ ఫర్ 125 years and 6 months on this planet, still he was just looking as young as an youngster of 25 years. అంటే 25 సంవత్సరాల యువకుడు లాగానే ఉన్నాడు. 25 సంవత్సరాల యువకుడు. ఎప్పటికీ వెంట్రుకలు తెల్లబడలేదు, శరీరము శిథిలము కాలేదు. ఎందుకంటే నశింపలేనటువంటి శరీరము భగవంతుడి. సర్వగుణ సంపన్న, సర్వదోష వివర్జిత. భగవంతుడికి అన్ని గుణాలే ఉన్నాయి, దోషం అనేటువంటిది ఎక్కడా లేదు అనేటువంటిది. కాబట్టి అతని శరీరము దివ్యము అనేటువంటిది నిన్న మనము తెలుసుకున్నాము. సో అతను ఎప్పుడు వృద్ధాప్యమును పొందడు, అతని బుద్ధి ఎప్పుడునూ మార్పు చెందదు మరియు నష్టము కాదు. ఎందుకంటే మాయ అనేటువంటిది అతని మీద
ప్రభావం చూపించదు. బికాస్ మాయా ఇట్ సెల్ఫ్ ఈజ్ ద సర్వెంట్ ఆఫ్ కృష్ణ. సో భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ జన్మరహితుడు సచ్చిదానంద విగ్రహుడే శ్రీకృష్ణుడు అనేటువంటిది నిన్న మనము తెలుసుకున్నాము. సో ఇంకోటి ఏం తెలుసుకున్నాము, శ్రీకృష్ణుని జన్మ మరియు అవతార పరిసమాప్తి అనేవి సూర్యునిలాగా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, ఎలాగైతే సూర్య భగవంతుడు ఒక దగ్గరనే ఉంటాడు, భూమి విల్ బి రొటేటింగ్, అలాగే ఈ కాలం అనేటువంటిది పరిభ్రమిస్తూ ఉంటుంది, అన్ని యుగాలు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. కాలస్వరూపుడే భగవంతుడు, భగవంతుడే కాలస్వరూపుడు అనమాట. సో చేంజ్ అవుతూ ఉంటుంది వాట్ ఇయర్స్ అండ్ డేస్, బట్ గాడ్ విల్ రిమైన్ సేమ్. సో భగవంతుని వైపు భూమి సూర్యుని వైపు ఉన్నప్పుడు వెలుతురు భూమి మీద పడినప్పుడు అక్కడ తెల్లవారుతుంది. అదే రొటేట్ అవుతూ ఆపోజిట్గా వెళ్ళిపోయినప్పుడు ఇంకొక సైడ్ మీద వెలుతురు వస్తుంది. ఎక్కడైతే ఇంతకు ముందు వెలుతురుందో అక్కడ చీకటి ఉంటుంది. అంత మాత్రం చేత ఇప్పుడు మనం ఏమంటాము, సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు అనేటువంటిది మనం వాడుతున్నాం, వాడుకలో ఉన్నది. కానీ నిజంగా సూర్యుడు ఉదయిస్తున్నాడా, సూర్యుడు అస్తమిస్తున్నాడా? లేదు. ఇప్పుడు మనం ఫ్లైట్లో వెళ్తున్నాము, ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు మీరు ఒక్కొక్కసారి చూసే ఉంటారు, ఒక ఒక స్పాట్కి వెళ్ళిన తర్వాత నైట్ అవుతుంది, మళ్ళీ ఒక 2 మినిట్స్కే మళ్ళీ డాన్ స్టార్ట్ అయిపోతుంది. అంటే భూమి పరిభ్రమిస్తున్నప్పుడు వెలుతురు ఎక్కడైతే పడుతుందో అక్కడ దినము, తర్వాత పడినప్పుడు రాత్రి అయినప్పుడు భగవంతుడు కూడా అలాగే ఒక దగ్గర ఉన్నాడు. బికాస్ హీ విల్ నాట్ చేంజ్, వాట్ చేంజెస్ ఈజ్ టైం. సో అనేటువంటిది మనము గుర్తుపెట్టుకోవాలి అనేటువంటిది మనం ఇక్కడ నిన్న డిస్కస్ చేశాము. తర్వాత ఇంకేం డిస్కస్ చేశాము, ఇంకొకటి ఏమిటి, మన ఇంద్రియాలు దోషపూరితములు, అంటే మనకి 4 దోషాలు ఉన్నాయి అని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఏమిటి, మానవునికి ఒకటి అపూర్ణ ఇంద్రియ, అంటే మన ఇంద్రియాలు దే ఆర్ నాట్ కంప్లీట్. ఎందుకయ్యా అంటే మనకి కంటి చూపు ఎంతవరకు వెళ్ళగలదు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లెవెల్ వరకు వెళ్ళగలదు. కొంతమంది స్పెక్స్ లేకుండా చూడలేరు, కొంతమంది స్పెక్స్ లేకుండా ఎంత దూరమైనా చూడగలరు, కొంతమందికి వినికిడి దగ్గర ఉన్నా వినిపించదు, కొంతమందికి ఎంతో దూరంగా సౌండ్ వినిపిస్తుంది. మరి ఎలాగెందుకు అంటే బికాస్ వీ డోంట్ హ్యావ్ పర్ఫెక్ట్ సెన్స్ ఆర్గన్స్ ఒకటి. రెండవది ఏమిటి, దోషాలు పట్టడం. ఎప్పుడు మన మానవ జీవితం, మానవ జన్మ ఎలాగుంటుంది, వేరే వాళ్ళని తక్కువగా చూడడము, తక్కువ చేసి మాట్లాడడము, దోషాలు పట్టడము. ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ అన్నమాట, దుర్గుణాలు. సో ఇది మనకి దోషాలు పట్టడము. మూడవది ఏమిటి, దోషాలు చేయడము, మనం కూడా తప్పులు చేస్తుంటాము. సో ఆ తప్పులు తర్వాత భ్రమకు గురి కావడం, సో భ్రమితులు అవ్వడం అనమాట. వీ గెట్ డిసీవ్డ్ ఆర్ వీ గెట్ చీటెడ్. సో ఈ 4 మనకి ఉన్నప్పుడు, ఈ 4 దోషాలు ఉన్నాయి కాబట్టి మనం సరిగ్గా భగవంతుని అర్థం చేసుకోలేము అనేటువంటిది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. తర్వాత ఇంకేమి ఉన్నది ఇక్కడ,